పాలైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. విజయడంకం ముగించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ సైతం లోక్సభ మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే ఇరు పార్టీలు తమ అధినాయకులను తెలంగాణ నుంచి బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో ఓటమి ఎరగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంపీగా తెలంగాణ నుంచి పోటీ చేయించేలా తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీకి పట్టున్న కరీంనగర్ స్థానం నుంచి మోడీని ఎంపీగా బరిలో దించాలని నేతలు ఆలోచిస్తున్నారట. ప్రధాని మోదీ చరిస్మాతో పాటు బీజేపీ బలం కూడా రెండు తోడైతే విజయం నల్లేరు మీద నడికేనని కాషాయ నేతలు ఆలోచన చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తమ అధినేత్రి సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచే బరిలోకి దించేలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అది కూడా నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అదే స్థానం నుంచి సోనియాను బరిలోకి దింపాలని తమ సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు ప్లానింగ్ చేస్తున్నారట. हम सब यूनानिमस रिकमेंड करें कि मैडम जी आप आकर तेलंगाना में इलेक्शन लड़िए लोकसभा का। उसके लिए उनको रिक्वेस्ट लेटर भी अभी भिजा रहे हैं और एआईसीसी प्रेसिडेंट को भी भिजा रहे हैं कि ये हमारा रिजोल्यूशन है, मैडम तक रिक्वेस्ट हमारा पहुंचाइए। ఇదే జరిగితే కరీంనగర్ స్థానానికి ఇద్దరు ఉద్దండులు పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.